జగన్ రెడ్డి ఇచ్చి 5,000 ఏం సరిపోతాయి మీకు, 10,000 ఇస్తానన్నాడు. ఇచ్చావా? మాట తప్పినట్టే కదా. వెన్నుపోటు పొడిచావుగా. ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం? ఏమి బాగలేదు, ఏం బాగలే. ఇంకంతే ఏమి లేవులయ్యా, ఏమి లేవు. ఉండి వస్తున్నా. నిన్న తల్లి కొందరు పథకం కూడా రిలీజ్ చేశారు. ఏం పడవలే, పుట్టిదేలయ్యా, ఏమి లేవయ్యా. బ్యాంకు దగ్గరికి వెళ్ళి గ్యాస్ డబ్బులు లేవు. పోయిన ప్రభుత్వం మీద చాలా వరకు 100% చాలా వరకు బాగుందండి. అవి పడినా పర్వాలేదు, పడపోయినా పర్వాలేదు, పని చేసుకొని బతుకుతాం. ఇవ్వపోయినా పర్వాలేదు, పని ఉంటుంది రోజు చేతినండి చాలు. ఇంకేంటి, ఎందుకంటే జెంట్స్కి వచ్చింది వేరే, లేడీస్కి ఏదైనా సరే మెయిన్ లేడీస్ అండి. ఇంటికి పునాది లేడీస్ అంటే అన్నీ అవ్వాలంటే టైం పట్టింది కదండి. ఇస్తే ఏముంటుంది, అయితే అవనే అండి, దానికేముంది. వాలంటీర్లను తీశారు. మేము అడిగామా వాలంటీర్ని? మీరేగా అన్నారు 10,000 జీతం ఇస్తానని. జగన్ రెడ్డి ఇచ్చి 5,000 ఏం సరిపోతాయి మీకు, 10,000 ఇస్తానన్నాడు. ఇచ్చావా? మాట తప్పినట్టే కదా. వెన్నుపోటు పొడిచావుగా. 50,000 సంపాదించుకునేటట్టు చేస్తానన్నారు. చేశారా? అది లేదు. సరే, ఇంటింటికి వెళ్ళి MDU వెహికల్స్ ఉన్నాయి, రేషన్ వాహనాలు. ఆ రేషన్ వాహనాలు మరి వారికి ఉపాధి పోయిందిగా. సంవత్సరంలో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు. ఒక్క ఉద్యోగం అని ఇచ్చారా సంవత్సరంలో? సంవత్సరానికి లెక్కేసుకుంటే 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు ఇంకా పీకేశారు. మీరు వాలంటీర్ 2,60,000 ఉద్యోగాలు పీకేశారు. MDU వెహికల్స్ వాళ్ళకి ఉపాధి లేదు. ఇట్లా చేస్తే ఎట్లాగా చెప్పండి? ప్రభుత్వం బ్రహ్మాండం. ఇంకా ఎంతమంది తీసేస్తారో అందరూ గగ్గోలు పెడుతున్నారు. ఏం చేయమంటారు? రాష్ట్ర ప్రభుత్వం అట్లా తయారైంది. ఒకటి కాదు, ప్రజలందరూ ఏమనుకున్నారంటే బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేస్తాయని జనాలు వేశారు. కానీ మాకు ఒక సందేహం ఏర్పడుతుందండి. ఇప్పుడు జనాలు వేసిన ఓట్లులా లేవు, అవి బ్యాలెట్లో వేసుకున్న ఓట్లులా ఉన్నాయి. వాళ్ళు వేసుకున్నట్లు ఈవీఎంలు హ్యాక్ చేసినట్టు ఉన్నాయి. సో సుప్రీంకోర్టు కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతుంది. అధిక ఓట్లు ఎలా పోలవుతాయండి? ప్రజలారా మీరు గమనించండి. ఆల్రెడీ మీరు గమనిస్తున్నారు. ఈసారి అన్న రాష్ట్రాన్ని ముందడిగాని వేసి ఇచ్చేయాలి. అది అమరావతి కాదండి, అసలు అవ్వదు. అక్కడ చిన్నపాటి వర్షానికే నీళ్ళు నిలుచున్నాయి. కళ్ళున్న వాళ్ళు వెళ్ళి చూడవచ్చు. మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేయచ్చు. కానీ మీడియా కూడా ఒక విధంగా భయపడుతుంది. ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ఉన్నది ప్రజలకు చెప్పమని అంతే. మరి ఇప్పుడు మొత్తం చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈసారి మేము ఏం వస్తాము, జగన్ 2.0 అంటున్నారు, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఇలా చేస్తే రాకుండా ఎలా ఉంటారండి? ఇలా ఇప్పుడు సూపర్ 6 అమలు చేస్తానన్నావు, ఏమీ సంవత్సరంలో ఉద్యోగాలు లేవు. నువ్వు ఇస్తానన్నావు. రాష్ట్ర బాగుపడాలంటే ఉద్యోగాలు ఇవ్వాలి. రాష్ట్రంలో ప్రజలు బాగుపడాలంటే ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగాలు లేవు. చూస్తే ఖజానా లేదంటున్నావు. నీకు తెలీదా ఖజానా లేదని? ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి మీరు? మరి దాని ముందు తెలీదా మీరు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు? మరి ఎందుకు విచ్చలవిడికి ఇంత హామీలు ఇచ్చి జగన్ రెడ్డి ఇచ్చిన పథకాలు నేను తీయను, దాన్ని కంటిన్యూ చేస్తానన్నావు? ఏది? ఆడపిల్లల భవిష్యత్తు మీద మట్టి కొట్టారు మీరు. ఈరోజు వేశ్యల రాజధాని అని చెప్పి మీరని ముందుకు వస్తున్నారే. మరి వాలంటీర్లకి, మహిళలకి అన్నగా నేను ఉంటానని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు. ఏరి సనాతన ధర్మ ఏదుడు ఏడి అని ప్రజలు అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఇచ్చే 5,000 కాకుండా 10,000 ఇచ్చి కొనసాగిస్తామని చెప్పిన మాట ఎన్నికల ప్రచారంగా. అయితే వైసీపీ పార్టీ వాళ్ళని రెన్యూవల్ చేయలేదు కాబట్టి మేము కొనసాగించలేకపోతున్నాం అంటారు. ఇప్పుడు వైసీపీ పార్టీ రెన్యూవల్ చేయలేదు. ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వచ్చిందిగా. అంటే ప్రజల భవిష్యత్తుని మీరు పట్టించుకోరా? ప్రజల భవిష్యత్తుని మీరు పట్టించుకోవాలిగా. మరి నిన్నగా మొన్న పార్థసారథి ఉన్నాడు. ఏ పార్టీ? ఎందుకు వెళ్ళాడు వైసీపీలోకి, టీడీపీలోకి వైసీపీ నుంచి? మీకు తెలీదా? మరి అలాంటి వాళ్ళని జాయిన్ చేయించుకుంటారా? అంటే ప్రజల మీద మీకు నమ్మకం లేదు, నాయకుల మీద నమ్మకం ఉంది మీకు. గట్టిగా దోచి పెడదామని. ఇప్పటికే ఎంత దోచారో అందరికీ తెలుసు. అన్న మరేంటి జగన్మోహన్ రెడ్డి పదే అంటున్నారు, నాయకులతో భేటీ అయినా ప్రెస్ మీట్ పెట్టినా సరే ఈసారి మా ప్రభుత్వం వస్తుంది అధికారంలోకి అని చెప్పేసి వచ్చే అవకాశం ఉందా కదా? ప్రజానాడి తెలుసు కదండి. ఇచ్చిన హామీనే మొదటికి వెన్నుపోటు పొడిచేశాడు ఆల్రెడీ. మొన్న వెన్నుపోటు దినోత్సవం చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది. రాష్ట్ర ప్రజలు మొత్తం
ఆలోచించారు, గ్రాండ్గా జరిగింది. ఎందుకంటే ఇట్లా రావడం వెన్నుపోటు పొడి చేస్తే ఎట్లా అండి? ఆ రోజు ఎన్టీ రామారావుకి వైస్రాయ్ హోటల్లో ఎట్లా వెన్నుపోటు పొడిచాడు, ఇలా ప్రజలను వెన్నుపోటు పొడిస్తున్నాడు. నువ్వు బడాబాబులను వెన్నుపోటు పొడు, మేము కాదను. పేదలను వెన్నుపోటు పొడిస్తా ఎందుకు? ఇప్పుడు నువ్వు చదువుకోవాలంటున్నారు. చదువుకున్న తర్వాత ఏది ఉద్యోగాలు వెయ్యి, నువ్వు కల్పించలేవు. ఏదైనా పొద్దున్నే పేపర్లు హెడ్డింగ్లో వచ్చేస్తాయి మీ పేపర్లలో, ఏమని ఇన్ని ఉద్యోగాలు కల్పించాం, ఇన్ని ఉద్యోగాలు. మరి ఏ ఉద్యోగాలు? సంవత్సరం దాటిందిగా, సంవత్సరం దాటి 6 రోజులు 7 రోజులు అవుతుంది. ఇన్ని ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాలు సరే, దాంట్లో ఒక్క ఉద్యోగం ఇచ్చావా? చూపించు. లేదు. అవును, పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? మాకు బాగానే ఉందండి. మాకు అందుబాటులో ఉండే అన్ని పనులు చేసుకోవడానికి పనులు ఉండే, మెయిన్ కొనుక్కోవడానికి అందుబాటులో ఉండే, అది పరిస్థితి. నిన్న తల్లి కొనం చూసుకుంటే కనుక నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ కూడా జూలై 5న తల్లుల ఖాతాలో పడబోతున్నాయి. అవి పడినా పర్వాలేదు, పడపోయినా పర్వాలేదు, పని చేసుకొని బతుకుతాం. సరేనా? అవి వెయ్యాలనే లేదు, వేయిపోయినా పర్వాలేదు, పని చేసుకొని బతుకుతాం. పని ఉంటే చాలు, మరి ఇంకేం కావాలి? అసలు లేప ఇవ్వపోయినా బాధలేదు. మరి ఉచితాలు ప్రకటించారు కదా, ప్రకటించారు, తీసుకుంటారు కక్కుర్తిపడి. అవి ఇవ్వపోయినా పర్వాలేదు, పని ఉంటుంది, రోజు చేతినండి చాలు, ఇంకేంటి. మరి ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ నెల జూన్ 20న అన్నదాత సుఖీభావ ఇస్తామని చెప్తున్నారు. 3 విడతలకు ఇస్తామంటారు. ఎలా అనిపిస్తుంది? ఏమో దాని సంగతి తెలియదు. మరి ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణం అంటారు. అది మంచిదే ఎవరైనా, ఎందుకంటే ఆటోలకి ఇబ్బంది పడుతున్నారు. బస్సు ప్రయాణం ఏ క్లాస్ సూపర్. మరి ఆటోలకు ఇబ్బంది కాదంటారు. ఆటోలు ఇబ్బంది అయితే 50 రూపాయలు దానికి 100 రూపాయలు తీసుకోమన్నారా? అయ్యా 100 రూపాయలు కిరాకు 300 కావాలా? ఎక్కడ తెచ్చిస్తాం మేము? బస్సు పెడతామే కరెక్ట్, పని చేసుకోమను ఆటో వాళ్ళు కష్టపడి. మేము ఆటోలు కొనుక్కున్నాము, ఆటోలు కనుక్కుంటే అమ్ముకోమను, ఎవరికి ఎక్కువయా? ఇప్పుడు ఆలోచించాలి కదా, ఓ మనిషి ఎక్కుతామంటే 100 రూపాయలు కావాలంట, రేత్రి అయితే 150 రూపాయలు అంట. ఏంటది? ఘోరం దోపిడీ. 5 సంవత్సరాలు పడ్డాం, ఇంకెందుకు అయిపోయి మరి ప్రభుత్వం ఏమో నవరత్నాలు అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమ సంస్థ డెవలప్మెంట్ అంటున్నారు. ఏ విధంగా ఉన్నారు? గత ప్రభుత్వం సంగతి అసలు అడగొద్దు, సరేనా? దాని సంగతి అడగొద్దు. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక బాగానే ఉంది మాకు, సరేనా? ఎలా ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడి నిన్నటికి సంవత్సరం అయిపోయింది, పరిపాలన ఎలా ఉందంటారు? చాలా బాగుంది గారు. ముఖ్యంగా రోడ్లు మాత్రం బాగున్నాయండి. రోడ్లు బాగున్నాయి, కనీస అవసరాలు గడుస్తున్నాయి. ఏవైతే మనిషికి కావాల్సిన సదుపాయాలని కరెక్ట్గా అందుతున్నాయి. విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు కాకుండా ఎవరికి ఎప్పుడు ఏది కావాలో అది సకాలంలో అందేటట్టుగా సక్రమ కాలంలో అందుతున్నాయి. ఇంకా కొంచెం మంచి పనులు చేయడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాం. నిన్న ఎదురు చూశారు ఏదైతే ఉందో, తల్లికి వందరం కూడా విడుదల చేయడం జరిగింది. జూలై 5న తల్లిల ఖాతాలోకి పడబోతుంది. ఎలా అనిపిస్తుంది?
మంచి విషయమే. అంటే దానికి అర్హులైన వాళ్ళందరికీ తీసుకున్న వాళ్ళందరికీ సకాలంలో అందితే వాళ్ళు ఇంకా సంతోషంగా ఫీల్ అవుతారు. అది చూసుకుంటే కనుక అలాగే అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వగలిగితే చాలా మంచిది. అంతా భలే ఉంది అదే గ్యాస్ బండ్ డబ్బులు వేసినాడు ఫ్రీ బస్సులు అన్నాడు అన్నీ ఆయన చేసి చెప్పలేదు. అందినోడికి అందినట్టు అందరూ బాగానే మాట్లాడతారు. ఇప్పుడు మన ఇండియన్ సైకాలజీ ఏంటంటే మనం బాగుపడిన దానికంటే పక్కనోడు ఎందుకు బాగుపడాలి. ఇప్పుడు ఆమె చూడు, ఇప్పుడు అదే మైక్ ఆమెకి ఇచ్చి మాట్లాడమంటే ఏమంటుంది, ఆడవాళ్ళు కోపం, వాళ్ళకి ఇంట్లో ఏం కావాలి, టైంకి గ్యాస్ బండ్ కావాలి, వాటర్ ఫిల్టర్ కావాలి, లేకపోతే బియ్యం లేకపోతే బాధ. అట్లాగే ఎవడు మానవుడు ఏం కోరుకుంటాడండి, కూడు నీడ గుడ్డ, ఇంకా అంతకుమించి ఏం కోరుకుంటాడు. కడుపు నిన్నోడికి మనం బిర్యానీ తిన్నవాడికి వెళ్ళి పంచపక్షపాలను పెడితే తింటాడా? అట్లాగే పోయిన ప్రభుత్వం మీద చాలా వరకు 100% చాలా వరకు బాగుందండి నా అభిప్రాయం ప్రకారం. గిట్టనోళ్ళు ఎన్నైనా చెబుతారు, అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎవరిని మనం నొప్పించడానికి మాట్లాడతలేదు, ఎవరి అభిప్రాయం ప్రకారం వాళ్ళు చెప్పుకుంటున్నాం. అది అన్న ఈ నెల 20న రైతులకు సంబంధించి కూడా అన్నదాత సుఖీభావం 3 విడతలకు ఇస్తామని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే మనకు వ్యవసాయం లేదండి, కొంచెం రైతుల గురించి మనకి అంత బాగా తెలియదు. మిగతా విషయాల గురించి చెప్పగలను కానీ ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తుంది ప్రభుత్వం. దానికి కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కసరత్తు చేస్తుంది. ఉచిత బస్సు అంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే మనం అది అధికారులు ఎన్నుకున్న విధానాన్ని మనం ఏం చేయలేము అనుకోండి. కాకపోతే అటు కేరళ, తమిళనాడు, ఇటు తెలంగాణలో కూడా మనం పడుతున్న ఇబ్బందులు చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో మనం ఇద్దరు కలిసి టీ తాగితే 20 రూపాయలు అయిపోతున్నాయి. చిన్న గిన్నె అట్టు 50 వేసుకోండి, ఇద్దరు తింటే 100 అయిపోతున్నాయి. అటువంటి రోజుల్లో కూడా మనం రెక్కాడితే కానీ డొక్కాని పరిస్థితుల్లో ఉంటే ఫ్రీ అనే పథకం నా అభిప్రాయం ప్రకారం చాలా వరకు కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. అంటే ఆటో వాళ్ళకి ఇబ్బంది అని అంటారా? ఆటో ఒక్క ఆటో అని కాదండి, ఉచితం అనే మాట నాకు అసలు నచ్చలేదంటే ఇప్పుడు నేను ఇవ్వట్లా, మీరు ఇవ్వట్లా, ఎవరి జేబులో ఇవ్వట్లా. పథకం అమలు చేస్తామని ఒప్పుకున్నారు, కారణం కేవలం పదవుల కోసం, అంతే కదా. మరి ఇప్పుడు మనకి ఏదైనా స్వలాభం ఉంటేనేగా మనం పక్కన వాళ్ళు చేస్తున్నాం. ఈ రోజుల్లో ఇంట్లో చిన్న కుర్రోడు, అరే బాబు షాప్కి వెళ్ళారంటే అమ్మ ఒక 5 రూపాయలు ఇస్తావా కొనుక్కో. ఒకప్పుడు ₹1.5 పోయినాయి, వాళ్ళు 5, 10 పాకెట్ మనీ అట్లా తయారైపోయింది సమాజం. అట్లాంటి ఇంట్లోనే ఆ విధంగా విభేదాలు ఉన్నప్పుడు ఇవాళ ప్రపంచంలో మనం ఉచితంగా ఇంకో మనిషి దగ్గర నుంచి మనం పొందాలనుకోవడం అది చాలా అసభ్యకరమైన మాట అనమాట. ఎందుకంటే 1 సంవత్సరం అయిపోయిందని మీరే అంటున్నారు, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో రోజు కనీసం సుమారుగా నెలకి ఆర్టీసీకి 2 కోట్లు లాసు. ఇది ఉచిత ప్రయాణం వల్ల, ఓన్లీ మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల. చాలామంది మహిళలకి పాపం మనం మాట్లాడే మాటలు బాధ కలిగించవచ్చు. అంటే ఉచితం పెట్టొద్దని కాదు, కాకపోతే ఏంటంటే ఉచితం వల్ల మనకేంటంటే బోల్డ్ అంత సోర్స్ కోల్పోతున్నాం. ఇవాళ మనం ఉచితం అని ఏదైతే అనుకుంటున్నామో, ఇవాళ ఉదాహరణకి షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తే 2 చీరలు కొంటే 1 చీర ఫ్రీ అంటారు. కానీ ఆ ఫ్రీ అనేది 2 చీరలపై పడిపోతుంది, ఎవరికి అర్థం కావట్లేదు. ఉచితం అనే మాట వాళ్ళకి అర్థమవుతుంది. అట్లాగే ఉచితం అనే పదం నాకు నచ్చలేదు. మనం ఇంకొకరి మీద మనం ఉచితం అనేది ఉంటే మనం సోమర్థనానికి అలవాటు పడినట్టే. ఎవరికి ఉచితంగా ఇస్తారు ఎన్నాళ్ళు? ఇవాళ మనం ఉచితం అనుకున్నాం. ఇందాక ఆమె వచ్చి ఏముంది, ఏమంటే డ్వాక్రా మహిళలకు డబ్బులు వేసారా, కరెంట్ బిల్లులు ఇచ్చేసారా, రైతులు రుణమాఫీ ఇచ్చారా, గ్యాస్ బండ్లు డబ్బులు వేసారా? కరెక్టే. ఇవాళ మోడీ గారు ఉదాహరణకి నోట్లు రద్దు చేసినప్పుడు ఎవరైనా ఏమైనా చేయగలిగారా? మరి గ్యాస్ నిజమే 430 అలా ఇవాళ 1300, 1200 కడుతున్నారు. వాళ్ళు ఉన్నవాళ్ళు లేదు, లేనివాళ్ళు లేడు, రేకుల షెడ్లు లేదు, డాబా లేదు, పూరీలు లేదు, ఎవడైనా సరే సమానంగా మనం అలవాటు చేశారు. ఫోను రిక్షా దొక్కునే వాడి నుంచి, అడుక్కునే వాడి నుంచి, ఒక బిజినెస్ మ్యాన్, కామన్ మ్యాను, మరి కుర్రోడు, స్కూల్ పిల్లలు, వ్యవసాయదారులు అందరూ కూడా ఫోను, స్మార్ట్ ఫోన్. ఒకప్పుడు 10 రూపాయల కార్డులకి కాలు అని మాట్లాడేవాడు. ఇవాళ ప్రతి ఒక్కడు జేబులో పైసలు పెట్టి అన్లిమిటెడ్. మరి అవన్నీ మనకు అలవాటు చేయటమే. ఫోన్ ఉంటే సరికాదు, దానికి నెట్వర్క్. మరి ప్రపంచం ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంది ముందుకి. ఇట్లాంటి పరిస్థితులకు ఉచితం అనే పదం ఆ మహిళలకు ఉచిత ప్రయాణం అనేది చాలా కరెక్ట్ అయిన పదం కాదు.
అది పెట్టినందువల్ల మనం ఇబ్బందులు పడతామే తప్ప ఆ వారం మనం ఇంకొక 4 పథకాల వారా మన డబ్బులు మన ఇవాళకి కరెంట్ బిల్లులు మీరేంటి నేనేంటి 2012 2022 కానించి ఆ సంవత్సరం తాలూకా పొగ్గు తాలూకా అవన్నీ మనం ఈ పూటకు కూడా కరెంట్ బిల్లు చూసుకోండి. మీరు ఇంటికి వెళ్ళాక మీరే చూసుకోండి. 160 మనం కట్టింది 100 రూపాయలు అయితే కాల్చుకున్నది 130 రూపాయలు 80 రూపాయలు 90 రూపాయలు ఇవన్నీ అదనపు ఛార్జీలు. ఏం చేస్తాం? ఎవడు ఏం మాట్లాడలేము. ఏదైనా మాట్లాడితే కరెంట్ కట్టు ఏం చేయగలం? అట్లాంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. ఓకే, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సార్ నిన్న కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year అయిపోయింది. ఈ 1 year పరిపాలన ఎలా అనిపించింది అంటారు? అంటే ప్రభుత్వం బాగానే ఉందండి, దాంట్లో ఇష్టం లేదు. కాకపోతే డెవలప్మెంట్ అంటే చేస్తున్నారు, రోడ్లు కానీ ఏదైనా చేస్తున్నారు. కాకపోతే ఒక్కటే రేషన్ స్టోర్ తాలూకది సిటీలే కన్నా విలేజ్లోన చాలా ఇబ్బంది పడుతున్నారండి. అంటే మనం పేపర్లు చూస్తుంటాం కాబట్టి, నేను టీవీలో చూస్తాను, టీవీ కన్నా పేపర్లోన వచ్చిన నేను చూస్తుంటాం కాబట్టి కామెంట్స్ కొంతమంది పెడుతుంటారు. వాటికి ఏంటంటే చాలామంది ఏంటంటే విలేజ్లోన పాపం ఎక్కడికో సైకిల్ మీద వెళ్ళి తెచ్చుకోవాలి, బండి మీద తెచ్చుకొని రేషన్ పడిపోవడం కింద బాధపడతాం. ఆల్రెడీకి వ్యాన్ వెళ్ళినట్టుగా కొద్దిగా చేయండి. మిగతాదంటే బాగానే ఉంది, ప్రభుత్వం బాగానే చేస్తుంది, చేయలేదు కాదు, చేస్తుంది. ఎందుకంటే డెవలప్మెంట్ అంటే టైం పట్టింది. అయితే పాత పద్ధతిలోనే వ్యాన్లు ఇచ్చినట్టయితే అంటే విలేజ్ అంటే రోడ్లు బాగోవు, వాళ్ళు సైకిల్ మీద బస్తా ఒక 5 కేలు 10 కేలు తెచ్చుకోవడానికి రోడ్డు పాలు అయిపోయిందంటే ఎవరు తింటారు చెప్పండి? వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళకి నాయించి సిటీలో అంటారా ఏదో బాధపడతారు, తెచ్చుకుంటారు, వాళ్ళతో వీళ్ళు తెప్పించుకొని వెళ్తాం రేషన్ దగ్గర. కానీ విలేజ్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు దానివల్ల. అదే రేషన్ వ్యాన్లు కూడా కొనసాగిస్తుంటే ఎలా ఉండేది? బాగానే ఉంటుందండి, బాగానే ఉంటుంది. ఎందుకంటే చాలామంది అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆడవాళ్ళలోన మార్పు రాకూడదు. దీనివల్ల ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకంటే పనులకి వెళ్ళిపోయే వాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇబ్బంది పడతారు. ఆ వ్యాన్ వచ్చింది అనుకో, టైం వచ్చిన వాళ్ళు తీసుకుంటారు, లేదని లేదు. దానివల్ల ప్రాబ్లం అంటే ఆ వ్యాన్ వచ్చింది వ్యాను అనేది ఇది ఉంటుంది. ఇప్పుడు ఇది అనుకోండి, స్టోర్ లైన్ కట్టాలి, తీసుకోవాలి, అది కూడా 12వ తారీఖు 10వ తారీఖు రేషన్ ఉండదు. ఒక్కోసారి వాళ్ళు డీలర్లకు కూడా ఇబ్బందే, రేషన్ ఒక్కోసారి ఉండదు. కార్డులు ఎక్కండి కార్డులు అసలు ఈ స్టోర్లు ఉండవు, అయిపోతాయి. మళ్ళీ వాళ్ళు ఎక్కడే పరిగెడతారు. దానివల్ల ఆలోచించి డోర్ టు డోర్ అది కరెక్టేలేండి. ఆ డోర్ టు డోర్ చేసి కరెక్ట్, మరి ఇంకేం లేదు. మిగతాదంతా ప్రభుత్వం అంతా బాగుంది. నిన్న మరి తల్లికి వందన పథకం రిలీజ్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ జూలై 5న తల్లుల ఖాతాలో పడబోతుంది. ఎలా అనిపిస్తుంది? అంటే ఏదైనా ఆడవాళ్ళు ఏది కదండి, లేడీస్కే మెయిన్. ఎందుకంటే జెంట్స్కి వచ్చింది వేరే, లేడీస్కి ఏదైనా సరే మెయిన్ లేడీస్ అండి. ఇంటికి పునాది లేడీస్, వాళ్ళు ఏందే లేదు కానీ. మరి అలాగే చూసుకుంటే కనుక ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణం, అలాగే మరి అన్నదాత సుఖీభావ 20 ఇస్తామని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే అన్నీ అవ్వాలంటే టైం పట్టింది కదండి. ఇస్తే ఏముంది, అయితే అవనండి, దానికేముంది. ప్రజలకు అందడమే కావాలి కదా, ఏదైనా ప్రజలకి అవ్వడం కావాలి కదా. కానీ నిదానంగా జాగ్రత్త చేసుకుంటే చాలు. ప్రభుత్వం చేయడం బాగానే ఉంది, ఇప్పుడు పెడతాను బాగా. కానీ రైతు మార్కెట్లో మాత్రం కూరగాయల రేట్లు బాగా పెరిగాయి. మరి ఇప్పుడు గతంలో చూసుకుంటే వైసీపీ ఏమో నవరత్నాలు అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్లస్ డెవలప్మెంట్ అన్నారు. ఏ విధంగా ఉందంటారు డెవలప్మెంట్? తెలుగుదేశం ప్రభుత్వం ఏంటి, సంవత్సరం అవుతుందండి, ఇంకా ఎక్కువ నాలు అవ్వాలి. మనం 6 ఏళ్ళు చూడలే, 5 ఏళ్ళు 6 ఏళ్ళు చూడలే. మనం ఏం డెవలప్మెంట్ చేశారండి? రోడ్డు కానీ కరెక్ట్గా బాగుందా, బాగాలేదు. ఇప్పుడు రోడ్లు A1 రోడ్లు ఉన్నాయి.